అందరికీ నమస్తే. ఈరోజు మనం ఎంతో టేస్టీగా 10-15 నిమిషాల్లో పూర్తయ్యే రవ్వ పాయసం ఎలా చేయాలో, దానికి ఏం కావాలో వీడియోలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: రవ్వ 1/2 కప్పు, చక్కెర 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్, జీడిపప్పు, బాదం, ఏలకల పొడి, ఎండు ద్రాక్ష, కుంకుమ పువ్వు, 1/2 లీటర్ పాలు. పాన్లో నెయ్యి వేసి జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్ష వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే నేతిలో రవ్వను ద్వారగా మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కాచిన పాలను కొద్ది కొద్దిగా పోస్తూ ఉంటలు కట్టకుండా మొత్తం కలుపుకొని ఉడికించుకోవాలి. రవ్వ పూర్తిగా ఉడికిన తరువాత చక్కెర వేసి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చివరగా ఏలకల పొడి, కుంకుమ పువ్వు వేసిన తరువాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే రవ్వ పాయసం రెడీ. ఈ పాయసాన్ని ఇంటికి అతిథులు వచ్చినప్పుడు ఈజీగా త్వరగా చేసి పెట్టొచ్చు.